ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు రోజులన్నీ ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి అంటే, చూడు బిడ్డ, ఇక ఇప్పుడు నీ జీవితంలో ఉన్న పూర్తి కష్టాలు బాధలను అన్నిటినీ శాశ్వతంగా తొలగించి నీకు పట్టరాని ఆనందాన్ని అదృష్టాన్ని అందిస్తాను. నీ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా ఆఖరి వరకు ఇది విని అర్థం చేసుకో. నీ కష్టాలకు మంచి తీర్పు దొరుకుతుంది. అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పేది ఆఖరి వరకు జాగ్రత్తగా విను. వింటే నీ జీవితమే మారుతుంది. విను బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, బాబాగారి మాటల వెనుకున్న ఆంతర్యం ఏమిటి, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. అంతకన్నా ముందుగా మనకి బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు, శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం. ఈ గురువుగారు మన జీవితంలో జరగబోతున్న జరిగిపోబోతున్న విషయాల గురించి, భూత వర్తమానం భవిష్యత్తు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా సరే గురువుగారు పరిష్కార మార్గం చూపుతారండి. గురువుగారు నమ్మి నమ్మకంతో మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారంటే ఇక మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయన్నమాట. మీ జీవితంలో ఉన్న ఏ సమస్యకైనా సరే, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానివచ్చు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు రావడం, ఇంట్లో రూపాయి కూడా మిగలకపోవడం, ఇలా ఎన్ని సమస్యలున్నా సరే వాటన్నిటికీ వెంటనే గురువుగారు పరిష్కార మార్గం చెప్తారు. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. అలానే మీ జీవితంలో ఉన్న ఏ సమస్యకైనా సరే గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఇక మరి మనం గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్లో కూడా గురువుగారు మీకు జ్యోతిష్యం చెప్తారు. ఈ గురువుగారు ఇప్పటి వరకు అందరికీ చెప్పింది చెప్పినట్లుగా జరిగింది, ఇంకా కూడా అలానే జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ జీవితం కూడా మారుతుంది. ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. ఇలా చూడమ్మా, నీ సాయిని నేను నీకు మాటిచ్చేస్తున్నాను. ఒక్కసారి నేను నీకు ప్రమాణం చేశారు అంటే ఆ మాట ఇక తప్పేదే లేదు, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, తెలిసిన విషయమే కదా. మరి ఇంకా కూడా ఎందుకు చెప్పు అలా దిగాలుగా మౌనంగా తల ఉంచుకొని కూర్చున్నా? నీ సాయిపై నీకు నమ్మకం లేదా చెప్పు? ఇంతలా నీ బాబా చెబుతూ ఉన్నా నువ్వు ఎందుకు ఇంకా ఇంకా కన్నీరు పెట్టుకుంటున్నా? నువ్వు నన్ను అడుగుతున్న బంగారం లాంటి జీవితాన్ని నేను నీకు అందిస్తాను. ఆనందంగా ఉండమ్మా. ఏ మాత్రం కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఇదిగో బిడ్డా, ఈరోజు కేవలం నీ సాయి నీకోసమే వచ్చారు. నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు కాబట్టి నీ ముందుకు వచ్చాను. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ సాయి ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి. నేను నీలో ఉన్నాను, నీ ఇంట్లో కూడా ఉన్నాను. దిగులు పడద్దమ్మా. ఇక నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా అందంగా ఆనందంగా ఎలాంటి సమస్యలు లేకుండా మారబోతుంది. ఇక నీకు సంతోషమేగా చెప్పు. ఇప్పుడు ఈ క్షణం, ఈ సందేశం విన్న క్షణం నుంచి నీ మనసులో ఉన్న భారమంతా మోయడానికి నీ సాయి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇలా అన్నీ కూడా నీకు చెబుతూనే ఉంటాను. నన్ను తలుచుకుంటూ ఉంటూ నీ తీరని సమస్యలకు మంచి తీర్పు ఇస్తాను. నువ్వు దేనికోసమూ భయపడకు, బాధపడద్దమ్మా. ఒకరి దగ్గర చేయి చాచకు, సరేనా? ఉన్న కొద్దిపాటి జీవితాన్ని సంతోషంగా ప్రశాంతంగా జీవించు. ఎందుకు సాఫీగా సాగుతున్న జీవితాన్ని, సంసారాన్ని గజిబిజి చేసుకుంటావు, గందరగోళం చేసుకుంటావు? దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు. నీ సాయి నీకు తోడుగా అండగా నేనున్నాను. ఏమాత్రం కూడా భయపడొద్దమ్మా. నువ్వు నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో బాగుండాలని నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా నేను పూర్తి చేసేశాను. ఇక ఏమాత్రం దేనికి కూడా దిగులు పడకు, భయపడకు. ఇదిగో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను, సమస్యలను అన్నిటినీ ఎదుర్కొన్నావు కదా. చెప్పాలంటే సతమతం అయిపోతున్నావు కదా. ఇక వాటిని తలుచుకుని నువ్వు భయపడాల్సిన పని లేదు.
నిశ్చింతగా ఉండు. నువ్వు కోరినవి కోరినట్లుగా నీ సాయి నేను నీకు అందిస్తాను. అది జరుగుతుందా లేదా, అసలు ఓడిపోతానేమో, నేను గెలవనేమో అని ఆలోచిస్తున్న విషయాన్ని నేను జరిపిస్తాను. ఆ క్షణం నీ మనసు కుదుట పడుతుంది. నేను నీతో పాటే ఉంటూ స్వచ్ఛమైన బంగారం లాంటి నీ జీవితాన్ని నీ చేతుల్లో పెడతాను. ఆ బాధ్యత నాదమ్మా. అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వలన, నీ కోపం వలన దాన్ని నాశనం చేసుకోవద్దు. నేను ఎన్నడూ నిన్ను కానీ నీ చెయ్యిని కానీ అస్సలు విడవను. సరేనా? ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా లేదు, జరగదు. ఒక్క నీ ఆలోచనలు తప్ప. అవును తల్లి, ముందు నీలో ఉన్న నీ వ్యతిరేకమైన ఆలోచనలు తీసి దూరంగా విసిరిపడే. నీ సాయిపై నమ్మకంతో ఉండు. క్షణంలో అన్నీ మంచిగా మారుతాయి. నువ్వు కొరత లేని కొత్త ప్రశాంతమైన జీవితం పొందాలని ఆశపడుతూ అనుకుంటున్నావు కదా? సరే తల్లి, అది అలానే తీసుకొచ్చి స్వయంగా నీ చేతిలో పెడతాను. పూర్తిగా అన్నిటినీ మార్చేసి నీకు అనుకూలంగా మారేలా చేస్తాను. దేన్ని చూసి భయపడకు, బెంబేలెత్తకు. అన్నీ మారుతాయని చెప్తున్నాను కదా, స్వయంగా నీ సాయే మారుస్తాను. నాపై నమ్మకంతో ఉండమ్మా, అంతా మారుతుంది. నీకైనది నీ చెంత చేరుస్తాను. అందుకే కదా నీ సాయి ఉన్నది. నాపై నమ్మకంతో ఉన్నావంటే నీ జీవితాన్ని పూర్తిగా నీకు నచ్చినట్లు మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిది అని మరవకు. నీ సాయి కొండంత అండగా నీకు తోడుగా నీడగా ఉన్నప్పుడు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి నీకు అవసరం లేదు. నిశ్చింతగా ఉన్నావంటే సమయానుగుణంగా జరగాల్సినవన్నీ జరిపించి నీ జీవితాన్ని స్వచ్ఛంగా నీ చేతిలో పెడతాను. నీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నిటినీ తొలగించేసి నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తానమ్మా. అలా చేసే బాధ్యత నాది కదా. నీ సాయిపై ఇక నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటే నీ సాయి కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు మంచి దారి చూపి నిన్ను మంచి దారిలో నడిపించి నీ సాయి మార్గంలో నడిపించి నీ జీవితాన్ని స్వచ్ఛంగా మార్చడానికి నీ సాయి ఎల్లవేళలా కాచుకుని ఉన్నాను. నీ సాయిపై నమ్మకం ఉంటే, హాయిగా ఉన్నావంటే చాలు. నీ మనసుని నువ్వు ముందు అదుపులో పెట్టుకో. ఆలోచనలను కూడా అదుపులో పెట్టుకుంటే మిగతావన్నీ సవ్యంగా జరుగుతాయి. దేనికి భయపడకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే నువ్వు మంచి నిర్ణయం తీసుకోగలవు, మంచి దారిలో వెళ్ళగలవు. సరేనా? నీ సాయి మాటలు అర్థమవుతున్నాయి కదా? ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ చక్కని సందేశాన్ని తీసుకొచ్చేసారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది. బాబాగారు మాటలున్న ఆంతర్యం ఏమిటో తెలిసింది, మీలో కావడం ధైర్యం కలిగింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.